ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకి మళ్లీ నోటీసులు ఇచ్చారు. ఈ నెల 8వ తేదీన మళ్లీ విచారణకు హాజరు కావాలని సిఐడి పోలీసులు నోటీసులు ఇచ్చారు. అడిగిన సమాచారాన్ని ఇవ్వడం లేదని పోలీసులు భావిస్తున్నారు. 2023లో జరిగిన ఎన్నికల సందర్భంగా వాడిన 2 సెల్ ఫోన్లు కావాలని సిట్ అధికారులు అడిగితే శ్రవణ్ రావు ఒక్కటే ఇచ్చారు. తాము అడిగిన 2 సెల్ ఫోన్లతో ఈ నెల 8న విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. సిట్ కు పూర్తి స్థాయిలో సహకరించాలన్న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను శ్రవణ్ రావు పట్టించుకోవడం లేదని పోలీసులు అసంతృప్తిగా ఉన్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శశి అందిస్తారు. శశి, ఫోన్ ట్యాపింగ్ కేసులో శ్రవణ్ రావుకు మరోసారి సిట్ బృందం నోటీసులు జారీ చేసింది. ఈ నెల 8వ తేదీన విచారణకు రావాలంటూ కూడా ఆ నోటీసులో చాలా స్పష్టంగా పేర్కొంది. ఇప్పటి వరకు కూడా విచారణలో ఇటు సిట్ బృందం అడిగేటటువంటి ప్రశ్నలకు దాటవేత ధోరణిని శ్రవణ్ రావు అవలంబిస్తూ వస్తూ ఉన్నారు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ ఇటు సిట్ బృందానికి సహకరించాలంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశాలను కూడా బేఖాతరు చేస్తూ సిట్ బృందానికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నట్టుగా తెలుస్తోంది. సో ఇందులో భాగంగా ఈ రోజు కూడా శ్రవణ్ రావుని విచారణకు రమ్మంటూ కూడా పోలీసులు నోటీసులు జారీ చేసినటువంటి సందర్భంలో ఈరోజు కేవలం 1 గంట సేపు మాత్రమే ఆయనకు సంబంధించినటువంటి విచారణ జరిగింది. ప్రధానంగా 2023 శాసనసభ ఎన్నికల్లో సమయంలో ఆయన వాడినటువంటి సెల్ ఫోన్లు కావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు కోరారు. సో అందులో భాగంగానే ఆ సమయంలో 2 సెల్ ఫోన్లను వాడారు. ఆ 2 సెల్ ఫోన్లు తమకు అప్పగించాలంటూ కూడా సిట్ బృందం ఇప్పటికే నోటీసులో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ కూడాను ఇక శ్రవణ్ రావు పోలీసులకు ఆ సెల్ ఫోన్లను అందివ్వలేదు. కేవలం 1 సెల్ ఫోన్ మాత్రమే అందించారు. ఆ సెల్ ఫోన్ కూడాను తుప్పు పట్టినటువంటి సెల్ ఫోన్ ఇప్పటికే పోలీసులకు అందించినట్టుగా కూడా తెలుస్తోంది. మరొక సెల్ ఫోన్ ను పోలీసులకు ఇవ్వకుండా ఇప్పటికే దోబూచులు ఆడుతూ ఉన్నారు. మరోవైపు ఇక పోలీసులు ఈ అంశం మీద చాలా సీరియస్ గా ఉన్నారు. ఇప్పటికే విచారణకు కూడా సహకరించడం లేదు. పోలీసులు అడుగుతున్నటువంటి ప్రశ్నలకు కూడా ఆయన దాటవేత ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. మరోవైపు అడిగినటువంటి ఫోన్లను కూడా ఇవ్వకుండా ఆయన దాటవేత ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఈసారి 8వ తేదీన తమ విచారణకు వచ్చేటటువంటి సమయంలో ఖచ్చితంగా 2023 శాసనసభ ఎన్నికల్లో వాడినటువంటి సెల్ ఫోన్లను తప్పకుండా తీసుకురావాలంటూ కూడా ఇప్పటికే పోలీసులు స్పష్టం చేశారు ఆ నోటీసుల్లో. మరోసారి 8వ తేదీ విచారణకు వచ్చేటప్పుడు ఆ 2 సెల్ ఫోన్లను తీసుకురాకపోతే మాత్రం ఖచ్చితంగా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా ఇప్పటికే స్పష్టం చేయడం కూడా జరిగింది. ఇదే కాకుండా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో శ్రవణ్ రావు చాలా కీలకంగా ఉన్నారు. ఆయన నోరు విప్పితే చాలా మంది విషయాలు ఇందులో వెలుగులోకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. కానీ ఎక్కడా కూడా పోలీసుల విచారణకు సిట్ విచారణకు శ్రవణ్ రావు సహకరించడం లేదంటూ కూడా ఇప్పటికే ఆ పోలీసులు అసంతృప్తిగా ఉన్నటువంటి సందర్భం. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లతో పాటు రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి ఫోన్లు, ఆ తర్వాత మీడియా అధిపతులకు సంబంధించినటువంటి ఫోన్ల మీద కూడాను శ్రవణ్ రావు నిఘా ఉంచారు. మరోవైపు ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా ఎస్ఐబిలో పనిచేసినటువంటి వారితో ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి అన్న మాట కూడా ఆయన దాటవేత ధోరణి అవలంబిస్తూ ఉన్నారు. కేవలం తనకు ప్రభాకర్ రావుతో మాత్రమే సంబంధాలు ఉన్నాయంటూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ప్రణీత్ రావుకు ఆ తర్వాత ఇటు శ్రవణ్ రావుకు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్టుగా ఇప్పటికే పోలీసులు గుర్తించారు. మరోవైపు శ్రవణ్ రావుకు సంబంధించినటువంటి మీడియా సంస్థ ఆఫీసులోనే ప్రత్యేకంగా సర్వర్ రూమ్ను ప్రణీత్ రావు ఏర్పాటు చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ అందరి మీద ఈ మిగతా నిందితులతో ఉన్నటువంటి సత్సంబంధాల మీద ఆరా తీసేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కేవలం తనకు ప్రభాకర్ రావుతో మాత్రమే పరిచయం అంటూ కూడా ఆయన దాటవేత ధోరణి అవలంబిస్తున్నారు. ఇదొక అంశం. అయితే ఇక గత ప్రభుత్వంలో ఎవరైతే కీలకంగా ఉన్నటువంటి మంత్రులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి పరిచయాలను ఆరా తీసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా మిన్నుకుండిపోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈ నెల 8వ తేదీన మరోసారి విచారణకు రావాలంటూ కూడా సిట్ బృందం స్పష్టం చేసింది. వచ్చేటప్పుడు 2 మొబైల్ ఫోన్లు కూడా తీసుకురావాలంటూ కూడా స్పష్టం చేసింది. సుమిత్ర.